రేపే పోలీ పాడ్యమి, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు సాధారణంగా అందరూ తెల్లవారుజామునే నిద్రలేచి నదులలో లేదా ఇంటి వద్ద నీటిలో అరటి డొప్పలలో దీపాలు వదులుతూ ఉంటారు. అలా దీపాలను వదిలేటప్పుడు ఆడవారు ఈ రంగు దుస్తులను లేదా ఈ రంగు చీరను ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు లోటుండదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మార్గశిర పాడ్యమికే పోలీ పాడ్యమి అని పేరు. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇక ఈ పోలీ పాడ్యమి రోజు ఎవరైతే అరటి డొప్పలలో అంటే అరటి డొప్పల మీద దీపాన్ని వెలిగిస్తారో వాళ్లకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కార్తీక మాసం నెల రోజుల పాటు నియమంగా పాటించిన వారు అమావాస్య మర్నాడు మార్గశిర మాసం మొదటి రోజు అయిన పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు. ఆ రోజుతో కార్తీక మాసం పూర్తయినట్టు. ఈ రోజునే పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గం అంటారు. పోలీ పాడ్యమి కార్తీక మాసం చివరి రోజు చేసే క్రతువు. ఉదయాన్నే ఒత్తులు వేసి అరటి దొప్పలలో దీపం పెడతారు. అలా భగవంతుణ్ణి కొలుస్తూ ఉంటారు. హరిహరాదులకు కార్తీక మాసం ప్రీతికరమైంది. మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటి దొప్పలలో దీపాలను వెలిగించి భక్తులు నదులలో పుష్కరిణిలలో వదులుతూ ఉంటారు. వీలు కాని వారు ఇంటి వద్ద తులసి కోట వద్దే టబ్బులలో బకెట్లలో వదులుతూ ఉంటారు. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీ స్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న నోములలో ఇది ప్రధానమైనది. ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము. కార్తీక మాసంలో ఆఖరి రోజున అనగా అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున పోలిని స్వర్గానికి పంపిస్తారు. కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి దొప్పల్లో వత్తిని వెలిగించి చెరువులో కానీ లేదా ఒక బేసిన్లో నీళ్లు పోసి కానీ దీపాన్ని వదులుతూ కథను చదువుకోవాలి. తరువాత కథ అక్షింతలు తల మీద వేసుకోవాలి. కార్తీక మాసంలో నెల మొత్తం దీపాలు వెలిగించలేకపోతే కనీసం ఈ ఒక్కరోజు అయినా సరే అరటి డొప్పలలో దీపాలు వెలిగించండి. నెల మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం వస్తుంది. అరటి డొప్పలు లేకపోతే విస్తరాకులతో చేసిన చిన్న ప్రసాదం బౌల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా దీపాలు పెట్టి నీటిలో వదలవచ్చు. అయితే ఇలా పోలీ పాడ్యమి రోజు పోలీ దీపాలు పెట్టేటప్పుడు ఆడవారు పసుపు రంగు దుస్తులను వేసుకొని లేదా పసుపు రంగు చీరను కట్టుకొని దీపాలు వెలిగిస్తే మీకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు కాబట్టి పోలీ పాడ్యమి రోజు ఎవరైతే పసుపు రంగు చీర కట్టుకొని అరటి డొప్పలలో దీపాలు వదులుతారో వారికి లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కావున అందరూ కూడా పోలీ పాడ్యమి రోజు ఈ రంగు చీర కట్టుకుని దీపాలను వదలండి. ఇక విన్నంతనే సకల శుభాలు కలిగే పోలీ స్వర్గం కథను ఇప్పుడు మనం విందాం. ఈ కథను చెప్పుకోవటం చేతకాని వారు ఈ కథను విన్నా కూడా అంతే ఫలితం కలుగుతుంది. కార్తీక పురాణంలోని ఈ పోలీ స్వర్గం కథను ఇక విందాం. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరే ఒకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉన్నది అనేది ఆమె అహంకారం. అందుకే కార్తీక మాసం రాగానే తన చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో
దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరి వెళ్ళేది అత్తగారు. కార్తీక మాసంలో పోలీ దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ కూడా అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగివచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్నటువంటి అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశుతులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆతృతలో పోలి కాళ్లను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అంతటి నిష్కల్మషమైన మనసు ఉన్నదని చెప్తూ వారిని కిందికి దించేశారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు. అందుకని ఈ పోలీ దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటూ ఉంటారు. ఇది పోలీ స్వర్గం వివరం. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పటం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుణ్ణి కొలుచుకోవడానికి కావాల్సిందే శ్రద్ధ, కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరకానివని హెచ్చరిస్తుంది. అత్తా కోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తోంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీ స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పోలీ పాడ్యమి సందర్భంగా తెలుగునాట స్త్రీలంతా కూడా పోలిని తలుచుకుంటూ అమావాస్య మరుసటి రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉంటే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలాగా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటూ కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 33 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా కూడా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తూ ఉంటారు. Thank you for watching our video. Please do subscribe and like the video.